కూటమి ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనులను ఒక పండుగ వాతావరణంలో మొదలు పెట్టాలని భావించింది. ప్రధాని మోదీని రెండోసారి రాజధానికి ఆహ్వానించింది. ఆయన చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టి అభివృద్ధిపై నమ్మకం సీఎం చంద్రబాబు నాయుడు తన శక్తియుక్తుల్ని ప్రయోగిస్తున్న సమయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలోని ఆమె నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండరాయుని పాలెంను సందర్శించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఆమె పర్యటనకు సిద్ధమవుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. షర్మిల పర్యటనకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. షర్మిల ఇంటి నుంచి బయటకు వెళ్లే మార్గంలో భారీ గేట్లను ఏర్పాటు చేసి పర్యటనను అడ్డుకున్నారు. పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఖచ్చితంగా ఉద్దండరాయుని పాలెం వెళ్లి తీరుతానని, తనను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని ఆమె అన్నారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. ప్రస్తుతం ఆమె నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల ఇంటి వద్ద ప్రస్తుతం పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. పనుల ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అంటూ ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక అధికారి ద్వారా ఆహ్వానం పంపింది. మరోవైపు ప్రధాని కార్యక్రమానికి వస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను మాత్రం ప్రభుత్వం ఆహ్వానించలేదు. గతంలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు భూమి పూజ చేసిన ప్రాంతానికి వెళ్లాలని షర్మిల ప్రయత్నించారు. ఆమెను పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల ఈ రోజు ఎక్కడైతే రాజధాని శంకుస్థాపన చేశారో అక్కడికి వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకోవడమే కాకుండా అక్కడికి వెళ్లి నిరసన వ్యక్తం చేయడానికి కూడా పూర్తి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో వైఎస్ షర్మిలని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. అయితే ఉద్దండరాయునిపాలెం పర్యటనకు సిద్ధమవగా పోలీసులు అడ్డగించారు. అయితే పర్యటనకు అనుమతి లేదని చెప్పేసి కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధాని పనులను పునఃప్రారంభించడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణ చేయడం జరిగింది. మరి దానికి ఇప్పటికే ఎక్కడ ప్రధాని మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీ ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా టైట్ చేసినటువంటి విషయం తెలిసింది. అయితే విజయవాడలో షర్మిల నివాసం వద్ద ఉద్రిక్తత అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఇంటి వద్ద పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. పోలీసులతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయితే వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై కూడా వైఎస్ షర్మిల అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. షర్మిల నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. షర్మిల ఇంటి వద్ద ప్రస్తుతం పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే కొనసాగుతుంది. పునఃప్రారంభానికి అందరూ ఆహ్వానితులని ప్రభుత్వ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎం అధికారికంగా కూడా ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్ చీఫ్ వస్తానంటున్నా వద్దంటున్నారని చెప్పేసి కూడా టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పంపించినటువంటి ఆహ్వానం మరి నాకు ఎందుకు నేను వస్తా అంటే ఎందుకు వద్దంటున్నారంటూ కూడా షర్మిల అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధాని సీఎం చంద్రబాబు భూమి పూజ చేసిన ప్రాంతాన్ని వెళ్తానంటూ కూడా షర్మిల చెప్పడం జరిగింది. 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చి నోట్లో కొట్టారని కూడా వైఎస్ షర్మిల అయితే హెద్దేవా చేశారు. మన ఆశలపై నీళ్లు చల్లారంటూ కూడా షర్మిల అయితే మండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మట్టిని చూసి ప్రధానికి గత హామీలు గుర్తుకు రావాలంటూ కూడా షర్మిల మరొకసారి గుర్తు చేశారు. 10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి కూడా మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం షర్మిలాని అయితే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి కూడా తేల్చి చెప్పేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.